హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మార్కెట్‌కి వెళ్ళామండి. వాటర్ మిలన్, కొబ్బరికాయలు, అలాగే కొంచెం లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, పూజ కోసం అని పువ్వులు, అంటే ఉగాది వస్తుంది కదండీ! మళ్ళీ రేట్ ఎక్కువైపోద్దని తెచ్చేసుకున్నాము. ఇక్కడ ఎరుపు తోటకూర కూడా తెచ్చుకున్నానండి. అంటే ఈరోజు సండే వాళ్ళందరూ ఇంట్లో తింటారండి నాన్ వెజ్. నేను తినను. సో, నా కోసమని తోటకూర తెచ్చుకున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతో బూస్ట్‌గా పనిచేస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి వస్తాయండి మీకు. ఇక్కడైతే నేను కొబ్బరికాయలు తెచ్చుకున్నానండి. అంటే రేపు ఉగాది వస్తుంది కదా! సో, ఉగాది కోసమని కొబ్బరికాయలు తెచ్చుకున్నా. ఈ గుమ్మానికి తోరణాలు కట్టాలి కదా అని చెప్పి బంతి పువ్వులు కూడా తెచ్చుకున్నానండి. ఈ మొత్తం బంతి పువ్వులు ఎంతో గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అంటే బంతి పువ్వులు మొత్తం ఎంత కాస్ట్ అయింది అన్నది. అలాగే మునక్కాడలు, కొత్తిమీర కూడా తెచ్చుకున్నానండి. ఇక్కడ మీకు వాటర్ మిలన్ కనిపిస్తుంది కదండీ! ఈ వాటర్ మిలన్ 3 కూడాను ఎంతో గెస్ చేయండి. వద్దులెండి నేనే చెప్పేస్తా. ఈ వాటర్ మిలన్ 3 కూడాను ఒక్కొక్కటి రూ. 20 చొప్పున రూ. 60 బంతి పువ్వులు మాత్రం మీరు గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరి వంట కోసమని ఇక్కడ నేను అన్నంకి ఎసరు పెడుతున్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. నేను అన్నం వారుస్తానండి. కుక్కర్‌లో రైస్ ఎప్పుడు పెట్టను. చక్కగా అన్నం ఎసరు పెట్టి బియ్యం కడుక్కొని వేసి నేను అన్నం వార్చుకుంటాను. ఇది ఇక్కడ చికెన్ తెచ్చానండి బాబు కోసమని. సో, అందుకని మసాలా రెడీ చేసుకుంటున్నానండి. మనందరికీ తెలిసినదే కదా మసాలా. మళ్ళీ నేను మీకు వేరేగా చెప్పాల్సిన పని లేదు. సో, ఇక్కడ మసాలా అంతా రెడీ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదిగోండి రాగానే మా చికెన్‌కి ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తీసి బయట పెడుతున్నాను ఇప్పుడు. ఇదిగోండి నా కోసమని ఎరుపు తోటకూర. నాకు తోటకూర చాలా ఇష్టమండి. సో, అందుకని నేను ఎప్పుడు మేము మార్కెట్‌కి వెళ్ళినా ముందు తోటకూర వెతుక్కుంటానండి. అన్నం అయితే ఉడికిపోయిందండి. చక్కగా అన్నం వార్చేసుకుంటున్నా ఇక్కడ. ఈ గంజి మనకి ఎండాకాలంలో చాలా చక్కగా పనిచేస్తుందండి. కడుపుకు చల్లగా ఉంటుంది. బయటకి పని చేయడానికి వెళ్ళిన వాళ్ళకి కూడాను కొంచెం ఉప్పు వేసి గంజి ఇస్తే చాలా చల్లగా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీకి అయితే ఆయిల్ హీట్ చేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి వేసి నేను ఫ్రై చేసుకుంటున్నా. అలాగే కట్ చేసిన టొమాటోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన వెంటనే దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని టమాటాలు మెత్తబడే వరకు కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది మెత్తబడి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడాను దీంట్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కూడా ఆ నీచు వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇటు ఇంకో ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని తోటకూర ఎప్పుడు చేసుకుంటున్నానండి నా కోసం అని చెప్పి. నాదో చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుందండి. ఇక్కడ వాటర్ మిలన్ అయితే చాలా స్వీట్గా ఉందండి. కడుపుకైతే చల్లగా అనిపించింది. ఓకేనండి, మరి ఇది ఈరోజు వీడియో. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.